నమస్కారం అందరికీ. ఈరోజు మనం శంకర్పల్లి పరిధిలో ఉన్న దండు స్పెషలిస్ట్ హాస్పిటల్లోని అనస్థీషియా మరియు పెయిన్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ అనుదీప్ గారితో ఉన్నాం. నమస్కారం అన్న. నమస్కారం. అయితే మనకి అనస్థీషియా అంటే అందరికి బేసిక్ ఐడియా ఉంది. అంటే అనస్థీషియా అంటే ఇప్పుడు సర్జరీ కానీ పెయిన్కి సంబంధించిన దానికని ఇస్తారని తెలుసు. కానీ అనస్థీషియా ఇయ్యడం ఎట్లుంటుంది, అది ఇప్పుడు 4 టైప్ ఆఫ్ అనస్థీషియా అంటా ఉంటారు. అంటే ఇప్పుడు కొత్త అడ్వాన్స్గా ఉంది. ఇప్పుడు ఒక పెయిన్‌కి సంబంధించి అప్పుడు పాత టైంల అనస్థీషియా అనగానే మొత్తం బాడీ మొత్తం గాయబయితుండే. ఇయంగానే మొత్తం ఇట్లా మత్తులోకి వెళ్ళిపోతుండే, మనుషులు ఇవ్వకుండా పోతుండే. అయితే ఇప్పుడు అడ్వాన్స్ అనస్థీషియా ఏమొచ్చినాయి? అనస్థీషియా అంటే ఏంది? మీ మాటల్లో చెప్తారా అన్న? అందరికీ నమస్కారం అండి. బేసికల్లీ అనస్థీషియా అంటే 3 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి పేషెంట్ అన్‌కాన్షియస్ అవ్వడం, ఒకటి మజిల్ రిలాక్సేషన్ అవ్వడం, ఒకటి పెయిన్ రిలీఫ్ ఉండడం ఒకటి. ఈ 3 కలిస్తేనే అనస్థీషియా. ఎనీ సర్జరీకి పేషెంట్ పడుకొని ఉండాలి, ప్లస్ పెయిన్ ఉండొద్దు, ప్లస్ సర్జరీ అయ్యేది తనకు తెలియకుండా ఉండాలి. తెలియకుండా ఉండడానికి కోసమే అనస్థీషియా అంటాం. ఏ ఒకటి లేకున్నా అది ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ అనస్థీషియా. సో ఇది చేయడానికి మనకి 3-4 రకాల టైప్స్ ఆఫ్ అనస్థీషియాస్ ఉన్నాయి. ఒకటి జనరల్ అనస్థీషియా. జనరల్ అనస్థీషియా అంటే మొత్తం బాడీ అనస్థీషియా వస్తుంది. పేషెంట్ పడుకొని ఉంటాడో తనకి ఏమీ తెలియదు. సెకండ్ టైప్ ఏంటంటే రీజనల్ అనస్థీషియా. రీజనల్ అనస్థీషియాలో ఒట్టి నడుముకే ఇవ్వడంగా, ఓన్లీ కాళ్ళకి ఆపరేషన్ ఉందనుకోండి నడుముకే ఇస్తాము, చేయికి ఆపరేషన్ ఉందనుకోండి ఇక్కడ ఇస్తాము, మెడ దగ్గర ఇస్తే ఒట్టి చేతి వరకే మత్తు ఉంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది. సో పేషెంట్కి ఏం పెయిన్ తెలియదు అనమాట. ఇంకోటి లోకల్ అనస్థీషియా అంటే చిన్న చిన్న కుట్లు వేయడం కానీ, లేకపోతే చిన్న చిన్న గాయాలకు అక్కడ అంత పూర్తికే ఉంటుంది అనస్థీషియా. మెయిన్లీ డెంటల్ అంటే డెంటల్ అనస్థీషియా, పన్ను రిమూవల్ కానీ అక్కడే ఇచ్చేసి ఆ పార్ట్ ని ముద్దు బార్చి అక్కడ ప్రొసీజర్ చేయడానికి ఈజీ ఉంటుంది. అయితే ఇప్పుడు అనస్థీషియా ఇచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఆపరేషన్ ఇస్ ఆల్ టైమ్. ఓకే. సో కొంతమందికి వామిటింగ్ అవుతా ఉంటది, అలాగే కొంతమంది దే బిహేవియర్ లైక్ కోపం కానీ యాంగ్జైటీ కానీ ఒకటేసారి బాడీ షివరింగ్ అయిపోతుంది అంట. సో ఇది ఎందుకు అవుతుంది అన్న? ఒకటి ఎనీ మెడిసిన్, మన కామన్ వాడే మెడిసిన్, ప్రతి మెడిసిన్కి కూడా వామిటింగ్ వచ్చే సెన్సేషన్ ఉండడం కానీ, లేదంటే వామిటింగ్స్ అవ్వడం కానీ కామన్ సైడ్ ఎఫెక్ట్. దట్ ఈస్ టు బి యాక్సెప్టెడ్ బై ఎనీ పేషెంట్. ఈవెన్ డోలో టాబ్లెట్ కూడా ఛాన్సెస్. సో అనస్థీషియా ఇస్ ఎ బిగ్గర్ మెడిసిన్. సో దానికి ఆబ్వియస్లీ ఆపరేషన్ తర్వాత వామిటింగ్, నాజియా అంటాం మనము, నాజియా రావడం కానీ వామిటింగ్ అవడం ఉంటుంది. కాకపోతే ఇంకొకటి ఏంటి అంటే, నువ్వు అన్నావు కదా కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉంటాడు పేషెంట్. నేను చెప్పాను అనస్థీషియా అంటే అన్కాన్షియస్ చేస్తాం పేషెంట్. సో బ్రెయిన్ ని మొత్తం మొద్దుబారుస్తుంది. మనకి ఇన్హలేషనల్ అనస్థీషియా అంటారు, అంటే ఆవిరితో పోయే అనస్థీషియా. అది ఇచ్చిన తర్వాత మన బ్రెయిన్ ని మొత్తం మొద్దుబారుస్తుంది. దాని వల్ల వచ్చేది కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అంటారు. అంటే పేషెంట్ కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉంటాడు, కొంచెం టైం పడుతుంది. అది మన బాడీలో నుంచి ఆ అనస్థీషియా మెటబలైజ్ అయ్యి బయటకు వెళ్ళేదాకా పేషెంట్ విల్ బి ఆల్ రైట్. ఇట్ విల్ బి ఓన్లీ ఫర్ సమ్ టైమ్, లైక్ ఒక హాఫ్ అన్ అవర్ మాక్సిమం. అది మెల్లగా ఆక్సిజన్ తోని రీప్లేస్ అయిపోయి సెట్ అవుతారు. అంటే ఇప్పుడు పాతకాలంలో మనకి మెయిన్లీ ఒక స్టోరీ చెప్తా ఉంటారు, ఈ మన సుసూత్ర గురించి మరియు వాళ్ళ అంటే సెయింట్స్ గురించి చెప్పేటప్పుడు ఆయన ఒక టైప్ ఆఫ్ ఆపరేషన్ చేసిన అంటారు. అంటే ఆయన కళ్ళు చూసబెట్టి ఆ ఇరిగిన ముక్కుని కట్ చేసిన అంటారు కదా కళ్ళుతోని. అంటే ఇప్పుడు అట్లనే మనకి ఈ అనస్థీషియా మెడిసిన్ రాకముందు, అంటే అనస్థీషియల్ టైప్స్ ఉన్నాయి, దాంట్లో మెడిసిన్ రాకముందు రాజుల కాలంలో కానీ వీటి కాలంలో కానీ ఏ మెడిసిన్ వాడేవారన్న? ఒకప్పుడు మీరు అన్నట్టు సుశ్రుత వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు వితౌట్ పెయిన్ చేసేవాళ్ళు, అండ్ కొన్ని పెయిన్లెస్ సర్జరీస్ కూడా చేశారు వాళ్ళు. జనరల్ ఆ టైంలో జనరల్ అనస్థీషియా అంటే ఏంటి అంటే ఈథర్ అనేది చాలా కామన్ గా వాడే అనస్థీషియా. అది స్వీట్ స్మెల్లింగ్ కాబట్టి దాన్ని అత్తర్ అని మారిపోయింది. ఈథర్ యాక్చువల్లీ. దాని వల్ల ఏమవుతుందంటే జనరల్ అనస్థీషియా అది సేమ్ ఆఫ్ జనరల్ అనస్థీషియా, సేమ్ ఆవిరి అని చెప్పాను కదా, అది పీల్చుకుంటే పేషెంట్ పడుకుంటాడు. కాకపోతే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఆపరేషన్ టైం ఎక్కడన్నా యూజువల్లీ ఇప్పుడైతే టెక్నాలజీ మారింది కాబట్టి కాట్రీస్ అవి వాడుతున్నారు. దానివల్ల వచ్చే ఫైర్ వల్ల ఈథర్ అనేది అంటుకుంటది, అంటే మోస్ట్ ఫ్లేమబుల్ అంటుకుంటది. సో దానివల్ల పేషెంట్ ఎఫెక్ట్ అవుతాడు, డాక్టర్ ఎఫెక్ట్ అవుతాడు. సో ఓటీ ఎన్వైరన్మెంట్.
ఇప్పుడు సేఫర్ ప్రాక్టీసెస్ ఆఫ్ అనస్థీషియా వచ్చాయి కాబట్టి ఈథర్ అనేది ఇప్పుడు వాడట్లేదు, Ban. బ్యాన్ అయిపోయింది. Yeah. ఇప్పుడు అంతా కొత్త న్యూ టెక్నాలజీ, న్యూ డ్రగ్స్ వచ్చాయి. Yeah. అది. అట్లనే మనం చూసుకున్నట్టయితే చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు హెవీ స్మోకింగ్, మరి అట్లనే ఇప్పుడు గంజాయి తీసుకోవడం కానీ ఈ మధ్య చూసుకున్నట్టయితే మొత్తం కాలేజ్ వాళ్ళు అందరు స్మోక్ బదులు అవును. గంజాయి తీసుకోవడం, అట్లనే మరి హెవీ డ్రింకింగ్ కూడా అలవాటు అయిపోయింది. సో వీటి వల్ల అనస్థీషియాకి ఇప్పుడు యాక్సిడెంట్ ఎలా అయినా అవ్వచ్చు. సో ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ అడిక్టెడ్ టు స్మోక్ ఆర్ డ్రింక్, ఈజ్ ఇట్ అడ్వైజబుల్ అంటే ఇప్పుడు అనస్థీషియా ఇచ్చిన తర్వాత అది వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుందా అని అంటే అవుతుంది, వర్కౌట్ Hmm. కాకుండా ఏది ఉండదండి. కాకపోతే ఏంటంటే బేసికల్లీ మనకి బాడీలో ఏ డ్రగ్ ఇచ్చినా కూడా అది లివర్ కానీ కిడ్నీలో కానీ మెటబలైజ్ అవుతుంది. Yeah. ఓకే, మెటబలైజ్ అంటే కిడ్నీ కానీ త్రూ ఏ బాడీలోకి ఏది ఇచ్చినా అది బయటికి వెళ్ళిపోవాల్సింది. సో అది త్రూ కిడ్నీ అని వెళ్తుంది, త్రూ లివర్ అన్న Yeah. వెళ్తుంది. మెటబలైజ్ అంటే అది Yeah. కరిగిపోయి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆల్కహాలిక్స్ ఉన్నారు అనుకోండి, బాగా ఆల్కహాల్ తాగితే ఏమవుతుంది, లివర్ Liver పాడైపోతుంది. పాడై- కామన్ వింటాం, Yeah. లివర్ పాడైనప్పుడు ఏమవుతుంది, లివర్ అనేది ఆ డ్రగ్ ని మెటబలైజ్ చేయలేకపోతుంది. Hmm. చేయలేకపోయి ఏమవుతుంది, కాంప్లికేషన్స్ వస్తాయి. కాంప్లికేషన్స్ అంటే ఏముంటుంది, అనెస్థీషియా ఇచ్చినాక యూజువల్లీ 5 minutes లో వెళ్ళిపోవాలనుకోండి ఒక డ్రగ్, Yeah. అది 3 hours 4 hours కూడా వెళ్ళిపోదు. సో అనస్థీషియాలో పేషెంట్ బయటికి రాడు, కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది. సో టైమ్ ఆఫ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ ద అనస్థీషియా డ్రగ్ విల్ బి ప్రొలాంగ్. Program. ఇంకోటి లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే బ్లీడింగ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. Okay. వాళ్ళకి చిన్న కట్ అయినా బ్లీడింగ్ ఆగదు, Ah. అలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఒకదానికొకటి లింక్. సెకండ్ థింగ్ ఏంటి అంటే స్మోకింగ్ అడిగా. Yeah. స్మోకింగ్ వల్ల ఏమవుతుంది అంటే అంటే స్మోకింగ్ కూడా అది కూడా గంజాయి ఎక్కువ తీసుకుంటారు. అంటే గంజాయి. యూత్ లో ఏమైపోయింది Usual- గంజాయి అనేది దొరికిస్తుంది. అవును, అంటే పోలీసు కూడా అంటే మన ప్రభుత్వం కూడా చాలా ట్రై చేస్తుంది ఆ పనికే, అవును. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ హ్యాండీ. అది అవునండి, అది యాక్చువల్లీ ఇప్పుడు రేజింగ్ ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే అది చాలా ఆపాలి, గవర్నమెంట్ కూడా ఇంకా ప్రయత్నం చేయాలి. అది ఏమవుతుంది అనస్థీషియానే కాదు, ఎనీ ప్రాబ్లమ్ Any కూడా కోకెయిన్ వల్ల కానీ ఎనీ సబ్స్టెన్స్ అబ్యూస్ అవి మన బాడీ నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ చేస్తాయి. ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉండాలి మన బాడీ కూడా, ఎనీథింగ్ పాజిటివ్ నెగిటివ్ రెండు కలిపి బ్యాలెన్స్గా చేస్తుంది. సేమ్ బాడీలో కూడా సింపథెటిక్ పారాసింపథెటిక్ అని నర్వస్ సిస్టమ్ ఉంటుంది. అవి రెండు బ్యాలెన్సింగ్ ఉంటేనే బాడీ అనేది ప్రాపర్గా వెళ్తుంది. ఈ సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే గంజాయి కానీ కోకెయిన్ కానీ ఇవన్నీ ఏంటంటే నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ చేసరికి ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇంబ్యాలెన్స్ అయ్యేది మనకి హై బీపీ లో కావాల్సిన దగ్గర హై అవుతుంది, హై అవ్వాల్సిన దగ్గర లో అవుతుంది. ఇంకా కాంప్లికేషన్ వచ్చేసరికి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చేసి పేషెంట్ చనిపోయే ఛాన్స్ ఉంటుంది. స్మోకింగ్ ఏం చేస్తుంది, స్మోకింగ్ చేస్తే మనకు బాడీలో కార్బన్ మొనాక్సైడ్ అనేది డెవలప్ అవుతుంది, ఫామ్ అయ్యి మన హీమోగ్లోబిన్ ఏదైతుందో హీమోగ్లోబిన్ ఆక్సిజన్ కి కార్బన్ మొనాక్సైడ్ పోలిస్తే కార్బన్ మొనాక్సైడ్ ని ఎక్కువ అతుక్కుంటుంది. ఇప్పుడు ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోద్ది, అప్పుడు మనం అనస్థీషియా ఇవ్వలేం పేషెంట్ కి. సో వాట్ వి సజెస్ట్ ఇస్ అట్లీస్ట్ 4 to 6 months, 4 to 6 weeks you have to stop before any surgery. ఓకే, అంటే ఇప్పుడు అట్లా కాదు, అంటే ఇప్పుడు నేను రెగ్యులర్ గా కొన్ని న్యూస్ వింటున్నా, హెవీ స్మోకింగ్ వల్ల లంగ్స్ మాత్రమే కాదు నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అయ్యి ప్యారలైజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. అది ఈజ్ ఇట్ ట్రూ? ఎస్, 100%. బికాస్ అందులో ఉన్నది నికోటిన్ ఏం చేస్తుంది, బ్లడ్ మీకు చెప్పాను కదా, బ్లడ్ వెజల్స్ పైన యాక్ట్ చేస్తుంది. బ్లడ్ వెజల్స్ సన్నగా అయిపోయేసరికి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ స్ట్రోక్ వచ్చేస్తుంది, స్ట్రోక్ వల్ల పెరాలసిస్. సో అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ ఇన్ బాడీ, హ్యూమన్ బాడీ. లంగ్, లివర్, బ్రెయిన్, కిడ్నీ ఒక్కటి ఎఫెక్ట్ అయినా అన్ని ఎఫెక్ట్ అవుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ ఇన్ ద బాడీ. అయితే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అనస్థీషియా అనేది కొంత ఇచ్చే ముందు డాక్టర్స్ అడుగుతుంటారు మీరు వైశ్యాస అని. ఇది కులం గురించి అడుగుతారా లేదంటే అది ఒక టైప్ ఆఫ్ అదేందో మనకు తెలుసుకోవాలంటే వచ్చే వారం మనం తెలుసుకుందాం. డాక్టర్ అందీప్ గారు వచ్చే వారం మనకి దీని గురించి వివరిస్తారు. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు.